కలకత్తా ఘటనతో దేశవ్యాప్తంగా జూడాలో ఆందోళనలు తీవ్రతరం చేశారు. దీంతో ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిపివేసి ఆసుపత్రుల ఆవరణలో సమ్మెకు దిగారు. సిద్దిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట జూడాలు చేస్తున్న సమ్మె ఇవాటికి 11 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య విద్యార్థి అత్యాచారం జరిగి 13 రోజులు కావస్తున్న ఘటన నిందితులపై చర్యలు తీసుకోకపోవడంపై ఉన్న ఆంతర్యం ఏమిటో చెప్పాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపై తమ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. నేను డాక్టర్ ధరణి ఇక్కడ సిద్దిపేటలో చేస్తున్నాను. మేము ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాం. ఆయన గవర్నమెంట్ అనేది ఇంకా స్పందిస్తలేదు. ఆ కేసు అయితే ఏదైతే ఉందో అది ఇంకా సిబిఐకి ఇచ్చారు, కానీ రిపోర్ట్ మాత్రం తొందరగా రావట్లేదు. అక్కడ సిబిఐ డిలే అవుతుంది. మేము ఇన్ని రోజుల నుంచి స్ట్రైక్ చేస్తున్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏ ఇనిషియేటివ్ కానీ ఏ ఫర్దర్ ప్రపోజల్ కానీ ప్లాన్ కానీ ఏమీ చేయలేదు. ఇది స్ట్రైక్ అనేది ఆ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసే వరకు ఇది కంటిన్యూ జరిగే ఉంటుంది. మేము ఎలెక్టివ్స్ మాత్రమే ఆపేసాము. ఎమర్జెన్సీ రన్ అవుతుంది. ఓపీస్ కూడా అన్ని లైక్ పీజీస్ చూడకపోయినా ఇంటర్న్స్ చూడకపోయినా మిగతా ఫ్యాకల్టీ అందరూ డ్యూటీలో ఉన్నారు. వాళ్ళకి పీడీఓస్ అవన్నీ క్యాన్సిల్ చేశారు. వాళ్ళు ఓపీస్ చూసినా మేము ఎక్కడ పేషెంట్స్కి అనేది అంతరాయం కలిగించకుండా మేము కామ్గా మేము స్ట్రైక్ అనేది చేస్తున్నాము. కానీ వన్స్ అది కనుక ఇంప్లిమెంటేషన్ ప్రాపర్గా మాకు అనుకున్న డెసిషన్లో రాకపోతే మాత్రం ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా మేము ఆపేస్తామని ఫైర్ అఫీషియల్స్ అందరూ అనుకుంటున్నాము. సో గవర్నమెంట్ తొందరగా రెస్పాండ్ అయ్యి మేమైతే ఏమైతే ఇనిషియేటివ్ తీసుకున్నామో ఆర్జేకర్ మెడికల్ కాలేజ్లో జరిగిన ఇన్సిడెంట్ కోసం అది ప్రతి మెడికల్ కాలేజ్లో మళ్ళీ ఒక ఇన్సిడెంట్ రాకుండా ఉండడానికి ప్రివెంటివ్ మెజర్స్ అడుగుతున్నాము. మళ్ళీ ప్రాపర్ జస్టిస్ తనకి రావాలి. అంతవరకు ఈ స్ట్రైక్ అనేది ఇలానే కొనసాగిస్తాం. జస్టిస్ ఫర్ విక్టిమ్ అని పెట్టారు కదా మీరు. అవునండి. మొన్న రీసెంట్ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. అవును. ఆ రిపోర్ట్స్ కాన్ఫిడెన్షియల్గా ఉంచారని బయట టాక్ వస్తుంది. ఎంతవరకు జస్టిస్ ఫర్ విక్టిమ్ అని ముందే పెట్టారండి. అయితే ఇప్పుడు మనకు సుప్రీంకోర్టులో వాళ్ళు లాయర్స్ కానీ ఎవరైనా వాళ్ళు ఏం మాట్లాడారంటే పోలీసులు వచ్చే కంటే ముందే ఆల్రెడీ ఫొటోస్ వీడియోస్ తీసేశారు. అవి సర్క్యులేట్ అయినాయి. మేము వెళ్ళిన తర్వాత నుంచి అన్నీ మేము బ్యాన్ చేసామని చెప్తున్నారు. ఇక అది ఎంతవరకు నిజమో ఇప్పుడు ఈ రోజున్న హియరింగ్తోనే తెలుస్తుంది. ఇప్పటికైతే మనకు తెలిసిందైతే ఇంతే అండి. ఇష్యూస్ అంటే ఇక్కడ బేసిక్గా మనకి హాస్పిటల్లో సెక్యూరిటీ ఇష్యూస్ కానీ సీసీటీవీ ఇష్యూస్ కానీ ఇంకా డెడికేటెడ్ రూమ్స్ ఫర్ డాక్టర్స్ విత్ వాష్రూమ్స్. నైట్ డ్యూటీ డాక్టర్స్ ఇక్కడ ఉంటారు. 36 hours 48 hours డ్యూటీ చేస్తుంటాము. మాకు ప్రాపర్గా రెస్ట్ తీసుకోవడానికి వచ్చే 2-3 hours రెస్ట్ తీసుకోవడానికి ఒక రూమ్ ఉండదు, వాష్రూమ్స్ ఉండవు. సో వీటి గురించి మెయిన్గా రైజ్ చేస్తున్నాము. ఇంకా మెయిన్గా జస్టిస్ జరిగేంత వరకు మేమైతే ప్రొటెస్ట్ అయితే కాల్ ఆఫ్ చేయము. ఎందుకంటే మేము స్టార్ట్ చేసిందే ఒక డాక్టర్కి ఇట్లా జరిగిందని చెప్పేసి. సో జస్టిస్ ఈజ్ అవర్ మెయిన్ ప్రయారిటీ. దాని తర్వాత ఇంప్లిమెంటేషన్ ఇంప్రూవైజేషన్ అవన్నీ సెకండ్ డిమాండ్ అనమాట. ఫస్ట్ డిమాండ్ ఎప్పటికైనా కానీ జస్టిస్ ఫర్ ద విక్టిమ్, జస్టిస్ ఫర్ ద డాక్టర్.